నెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా నీకు చెయ్యందించా ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దుబాయ్ రిటర్న్ చేతు షేక్ చేతు సలాం చేస్తుంది మీది మా దానికి. హాయ్ నాది మీ దానికి సలాం చేస్తుంది. మీది చాలా బాగుంది. మీది కూడా చాలా బాగుంది. ఎక్కడ కనిపించింది? అదిగో కనిపిస్తుందిగా. ఓ నాది అంటే నా దానికి చెప్పింది. మరి మీరు దేనికి చెప్పింది? నేను మీ దానికి తీసుకొచ్చిన గిఫ్ట్ గురించి చెప్పింది. ఏం గిఫ్ట్ తెచ్చింది? మీ దానికి తెచ్చింది సూట్ కేస్ లా ఉంది. తీసి చూపించండి. చూపిస్తా మీ అందరికి నాది సలాం చేస్తుంది. ఎట్లుంది మీది? ఏం చేస్తుంది? పొద్దున్నే లేచింది, లేచే ఉంటది. లేచి మా మస్తు టైం పాస్ చూస్తుంది. మాది మీ దానికి సలాం చేస్తుంది. అయ్యా ఓ సాంగ్ లో పెద్ద స్టార్టింగ్ లో దుబాయ్ వెళ్ళి సెంట్ తెచ్చా, అది తెచ్చా, ఇది తెచ్చా అని ఏం తెచ్చావురా? ఏం తెచ్చావు? మేడం మీ దానికి నాది చాలా కాస్ట్లీది తెచ్చింది. అది దీని లోపల ఉంది. మన షో స్టార్ట్ చేస్తుంది, అప్పుడు మాట్లాడుతుంది. అది ఏం మాట్లాడుతుంది నీది? నాది దుబాయ్ కి పోయి ఏం తెచ్చింది నీకు అనుకుంటున్నావు? చాలా తెచ్చింది. నాకు కొంచెం కనిపించింది. నీ దానికి కనిపించాలి అంటే నేను అది బయటికి తీయాలి. అది బయటికి తీయాలంటే మన షో కంటిన్యూ చేయాలి కదా. కంటిన్యూ చేయాలి. ఇవాళ థర్స్డే కాబట్టి గెటప్ స్పెషల్ లో చేతు వచ్చేసాడు దుబాయ్ షేక్ లాగా. మరి దుబాయ్ షేక్ లాగా ఎంత షేక్ ఆడించేస్తాడో, ఏమేం చేసేస్తాడో, ఎంత గోల చేసి ఎంత బీభత్సం సృష్టిస్తాడో తెలియాలి అంటే ఇవాళ మస్తు టైం పాస్ 12 o'clock వరకు మీరు అలానే చూస్తూ ఉండాలి. సో చేతు కాదు దుబాయ్ షేక్, మీరు ఎందుకు ఇవాళ ఈ గెటప్ లో వచ్చింది? మాది ఎప్పుడు ఈ గెటప్ లోనే ఉంటది. మాది దుబాయ్ వెళ్తుంది, దుబాయ్ కి వెళ్లి పెద్ద బిజినెస్ చేస్తుంది. బిజినెస్ చేసి మీలాంటి దానికి చాలా చాలా కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకొస్తుంది. ఏం బిజినెస్ చేస్తుంది? మాది బావిల దగ్గర పెట్రోల్ తోగుతారు కదా, ఆడ పెట్రోల్ చుక్కలు పడుతుంటే పట్టుకుంటది, అది తీసుకొచ్చి బయట అమ్ముకుంటది. పెట్రోల్ చుక్కలు పడుతుంది కాదు, వేరే వాళ్ళు తోలుతుంటే బకెట్ లోంచి చుక్కలు కారుతాయి కదా, అది పట్టుకుంటది, అది తీసుకొచ్చి బాటిల్ లో నింపి దాన్ని బిజినెస్ చేస్తుంది. ఓ దాన్ని చిన్న చిన్న బాటిల్స్ లో నింపుతుంది. కాదు, చుక్క పడితే పెద్ద బాటిల్ అవుతుంది కదా, గంట సేపు కూర్చుంటది. గంట సేపు కూర్చుంటే ఒక పెద్ద బాటిల్ అవుతుంది, ఆ బాటిల్ తీసుకొచ్చి అమ్ముకుంటది. ఈ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏరుకునే ముఖం అని. సో దుబాయ్ షేక్ ఇక్కడే కాదు అక్కడ కూడా అట్లానే అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే పని చేస్తూ ఉంటది. ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తుంది. అందుకే మీ దానికి కూడా మస్తు గిఫ్ట్ తీసుకొచ్చింది. మరి కాసేపులో చూపిస్తుంది. కానీ ఇవాళ మన షోలో రిజిస్టర్ చేసుకునే కాల్ చేయాలి కదా. అండ్ స్టార్టింగ్ మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కూడా చేయాలి కదా. అందుకే అలా మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇలా కాల్ చేసి సర్ప్రైజ్ చేసిద్దాం ప్రాంక్ కాల్ తో. నీ దానికి నేను మరి కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది గిఫ్ట్ తో. నేను కూడా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తుంది. నీలాంటిది దొంగతనం చేయడానికి నా సూట్ కేసు లాగింది, దాంతో ఇక్కడ చినిగిపోయింది. ఓహో కవరింగ్ మీరు బాగా చేసింది. మాది కవరింగ్ చేయలేదు, మాది దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది కదా. సూట్ కేసు ని ఫ్లైట్ లో పెడితే వాళ్ళు ఇట్లా ఇసిరేస్తుంది, అందుకే ఇట్లా అయినది. ఆ సూట్ కేసు చూస్తుంటే మీరు ఫ్లైట్ లో కాదు ఎర్ర బస్ ఎక్కి అట్లా రోడ్డు మీద పాకి దక్కి వచ్చినట్టుంది. నీ మొహంకి అదే తెలుసు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి. హలో సార్, సలాం చేస్తుంది అయ్యా. చెప్పండి. నమస్తే అయ్యా, బాగున్నారా? అయ్యా నా పేరు షేక్ అయ్యా. షేక్ హైదర్ భయ్యా. షేక్ హైదర్ భయ్యా నా పేరు. భయ్యా ఎవరు మాట్లాడుతుంది? నీ పేరేంటి? నా పేరు శివ అండి. శివ భయ్యా, నీ దానికి నాది సలాం చేస్తుంది. బాగుంది. బాగుంది. మీతో ఎవరు మాట్లాడేది? నాది హైమద్ మాట్లాడుతుంది. నీదేం చేస్తుంది? అయ్యా శివాబాయ్, నాది నీ దానికి తెలుసు. హైమద్ ఎవరు మాట్లాడేది? అహ్మద్ భయ్యా సలాం చేస్తుంది. సలాం. నన్ను గుర్తుపట్టలేదు మీది? నేను గుర్తుపట్టలేదు. నాది హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంది. హైదరాబాద్ నుంచి? నా ఫోన్ లో నీ నెంబర్ మిస్ కాల్ ఉన్నది, అందుకే ఫోన్ చేసింది.
ఫోన్ చేసి ఎవరు ఇచ్చారు మిస్డ్ కాల్ మరి? నీ నెంబర్ నుంచి ఎవరో ఫోన్ మిస్ కాల్ ఇచ్చింది, అందుకే ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసింది నీ దానికి? పని మీద చేసింది. నీది పని లేకపోతే మా దానికి చాలా పని ఉంటది. మాది చాలా స్ట్రాంగ్ గా పని చేస్తూ ఉంటది. అయితే మాట్లాడరు. మర్యాదగా మాట్లాడు. ఎవరు రా ఏంటి? నా పేరు మహమ్మద్. నా దానికి మర్యాద ఏమో, నీ దానికి మర్యాద ఇస్తానేమో. శివ నీది అలా బూతులు మాట్లాడకూడదు. అవును మరి కరెక్ట్ మంచి మాట్లాడుతూ నేను నాది మంచిగానే మాట్లాడుతుంది కదా భయ్యా. 7732077321. ఓకే ఠీకే కోన్ బాత్ కరే భయ్యా మాది ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతుంది చైతు కాజల్. నేను ఎవరు అనుకోను మాట్లాడినా భయ్యా అట్లెట్లా భయ్యా? ఎవరు అనుకోని ఎట్లా తిట్టేస్తావు భయ్యా? నా బర్త్డే ఎవరో ఇద్దరు టైం పాస్ నాకు ఫోన్ చేసి. అవునా? హ్యాపీ బర్త్డే. నీ పేరేంటి? నా పేరు శివ అన్న. శివాబాయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. మరి మీరు చెప్పొచ్చు అన్న, మరి చెప్తే మీరు ఎవరు మేము సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలని చెప్పేసి ప్రాంక్ కాల్ చేసాం నీకు. ఎవరు మీకు ఏమని చెప్తున్నారు ప్రాంక్ కాల్? ఎవరు చెప్పలేదు, మేమే సరదాగా ప్రాంక్ కాల్ చేసాం నీకు ఆట పట్టిద్దామని. బాగుందా? బాగానే ఉంది కానీ మీరు ఫస్ట్ ఇంత సీరియస్ ఆపేయంగా మేము అందరూ పార్టీ ఉన్నాయి మాది మైండ్ సెట్ ఎక్కువ. సరే మీది పార్టీ చేసుకోండి. బాయ్. కాజల్కి కాజల్ మాట్లాడు. హలో కాజల్. హాయ్ శివ, హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి ఫుల్ పార్టీ చేసుకుంటున్నారా అందరూ? పార్టీ చేసుకుంటే మీరు మమ్మల్ని ఫోన్ చేసి మాత్రం డిస్టర్బెన్స్ చేశారు. మేము ఎవరు అనుకోండి చాలా సారీ. మా కాల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందా? డిస్టర్బెన్స్ చేయలేదు. మేము ఎవరో రాంగాలు తీసారంటే మేము అట్లా మాట్లాడాను. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ ఎన్ని అలా చెప్తావు కాజల్? సింపుల్ గా సర్ప్రైజ్ అయినా లేదా శివ? చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి వండర్ఫుల్ పార్టీ. బాయ్ బాయ్. అది మా కరెక్ట్ టైం కి కాల్ చేసాము అట్లా ఫుల్. కానీ శివ మాది మీ దానికి హ్యాపీ బర్త్డే చెప్తుంది. మాది దుబాయ్ నుంచి నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు మరి కాసేపట్లో ఇస్తుంది. మాది బొజ్జుంది, మాది లేసకి ఇస్తుంది. ఏం బొజ్జుంది? నేను తీసుకొచ్చిన గిఫ్ట్ దీంట్లో బొజ్జుంది, అది లేసకి ఇస్తుంది. అవును బొమ్మ. బొమ్మ బొజ్జు ఉంటుందా? బొజ్జు ఉంటుంది, బొమ్మ బొజ్జు ఉంటుంది. బొమ్మ తింటది, బొమ్మ నాతో పాటు మాట్లాడుతుంది. బొమ్మ లేచిందని మీకు ఎలా తెలుస్తుంది? బొమ్మ ఇప్పుడు లేస్తుందిగా బొమ్మ. ఎట్లా? నాకు తెలుస్తుంది, నాకు ఫీలింగ్ వస్తుంది అది లేచినప్పుడు. సో అప్పుడు నాకు తెలుస్తుంది. నాకు ఇప్పుడు బొమ్మ కనిపించింది. మరి కాసేపులో నా బొమ్మ కూడా చూపిస్తుంది. దానికి బాబు నీ బొమ్మలు నీ గిఫ్ట్లు నీ దగ్గరే ఉంచుకో. దుబాయ్ నుంచి సెంటే తెచ్చా, మలేషియా మల్లెపూలు తీసుకొచ్చా, సింగపూర్ నుంచి వాచ్ తెచ్చా, నీకే ఇస్తా. నా కోసం ఎన్ని తీసుకొచ్చావా? అన్ని ఇందులో ఉన్నది, మరి కాసేపులో ఇస్తుంది. ఇవాళ థర్స్డే స్పెషల్ దుబాయ్ షేక్ గెటప్ లో వచ్చాడు మన చైతు. సో చైతు అద్దరు కొట్టేస్తున్నాడు దుబాయ్ షేక్ గెటప్ లో. సో దుబాయ్ షేక్ మీది మా దానికి ఏదో తెచ్చింది తెచ్చింది అంటుంది, ఒక్కటన్నా ఇవ్వండి. మీది అలా చూడమాక, మా దానికి సిగ్గేస్తుంది. మాది ఎందుకు ఇట్లా డిజైన్ చేయించుకుంది? మీలాంటిది చూసింది అనుకో, మాది సిగ్గుపడడం కోసం తెచ్చుకుంది ఇట్లాంటిది. ఓహో ఓకే, ఈ రోజు మీ దానికి మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్తుంది. మాది మీ దానికి మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది అని చెప్పింది కదా. తీయండి తీయండి. ఇప్పుడు నేను తీస్తున్నాను, తీసుకున్నాక నువ్వు భయపడకూడదు. ఓకే, మాది మీ దానికి ధైర్యం తెచ్చుకోవడం కోసం. నాది ఇప్పుడు అర్థమైంది, మీ దానికి ముందు నాది ఎక్కువ తెరవకూడదు అని. ఏంటది? ఇప్పుడు వరకు ఏం తెరచా? నోరు. అదే ఓకే, కాజల్ మూసుకుంటది, నాది మూసుకుంటది. ఏంటది? కాజల్ నోరు మూసుకుంటది, నాది సూట్ కేస్ మూసుకుంటది. ఇదే కాకుండా నాది దుబాయ్ నుంచి ఇంకా చాలా తెచ్చింది. దుబాయ్ నుంచి నాది ఎందుకు తుపాకీ తెచ్చింది నీకు దానికి తెలుసు, చెప్తా మరి కాసేపట్లో. బట్ రైట్ నౌ చాలా మంది రిజిస్టర్ చేసుకుంది కదా, వాళ్ళది వెయిట్ చేస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడో లేచి ఉంటుంది, ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళకి కాల్ చేసి మా దానికి సలాం చేస్తుంది అని చెప్దాము. ఏమంటావు? ఏమంటాను, ఇంకేమంటాను? నాకేమైనా డైలాగ్ మిగిల్చారా మీరు? తుపాకీ చూపించి నువ్వు ఎక్కువ మాట్లాడింది అనుకో, నీ దానికి ఏం చేస్తుంది తెలుసా? తెలుసు, అందుకే మూసుకుంటది. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేస్తుంది. చెయ్యి నా దానికి కట్టలు కూడా తెచ్చింది. ఏది చూపించండి. ఖర్చు అయిపోయింది. ఈ దానికి మేకప్ వేసుకోవడానికి ఖర్చు చేసింది. నా దానికి ఖర్చు పెట్టింది. మీది కాదు, నా దానికి మేకప్ వేసుకోవాలి కదా, దానికి ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేస్తుంది. హలో హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్
ఎవరు మాట్లాడేది? రేఖ ఎక్కడి నుంచి? వరంగల్. ఊపి ఊపి ఊడిపోద్దామో భయం వేస్తుంది నాకు. హాయ్ రేఖ, మాది మీ దానికి నమస్తే చెప్తుంది, సలాం చేస్తుంది, మీది బాగుంది. సలాంకం అస్సలాం. అస్సలాముఅలైకుం, కైసే ఆప్, ఖైరియత్? సరిగ్గా చెప్పది. సలాం వాలేకుం, వాలేకుం అస్సలాం. రేఖ మీదేం చేస్తుంది? స్టడీ చేస్తున్నా, ఎంసీఏ చేస్తుంది, చాలా పెద్దది మీది. ఎంసీఏ అంటే చాలా పెద్దది, డిగ్రీయా? నైస్, మీది డిగ్రీ చేసి దాని పైక పెద్దకి అంటే దాని తల్లి దగ్గర మీరు చేస్తుంది. సూపర్ రేఖ, చాలా బాగుంటది. శుక్రియా బాయ్, శుక్రియా జీ. ఈ రోజు గెటప్ స్పెషల్ లో నాది దుబాయ్ నుంచి వచ్చింది ఇప్పుడే. షేక్ గెటప్ వేసాడు. నాది బాగుంటది, చాలా బాగుంటది షో. థ్యాంక్ యూ వెరీ మచ్. అది షో బాగుంటది, నాది బాగోదు. అందరూ బాగుంటారు, పాటలు బాగుంటారు, మీరు బాగుంటారు, షో బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా దాంట్లో నీ దానికి ఏది బాగా నచ్చింది? స్మైల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్మైల్ నీకు బాగా నచ్చిందియా? నా దానికి నీది బాగా నచ్చింది. నా దానికి నీ వాయిస్ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. మీది ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, వరంగల్ లో మీరు ఎంసీఏ చేస్తుంది. హాయ్, ఎవరు మాట్లాడారు? సూపర్ సూపర్. నేను మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? మీ పేరేంటి? నీలిమా. నీలిమా, హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బిగ్ ఫ్యాన్. నాకు అసలు ఒక్క సాంగ్ అడరా? నవ్వావా? గుర్రం అన్నట్టుంది. ఇంకొకసారి నవ్వితే నేను పాట పాడతా. ఏంటండి? నవ్వాలంట. నా స్మైల్ నుంచి భయపడ్డారా? లేదు, చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది, వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా ఉందా? స్మైల్ కన్నా బాగుందా? స్మైల్ కంటే ఇంకా వెరైటీగా ఉంది. స్మైల్ ఇంకా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నీలిమా, ఇప్పుడు వెరైటీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెరైటీకి భిన్నంగా కాజల్ ఎప్పుడు పాట పాడుతూ ఉంటుంది కదా, నీకోసం నాది ఒక పాట పాడాలి. ఓకే, నాకోసం మాట్లాడుతుంది సాంగ్. నేను పాడుతుంది. నాది దుబాయ్కి వెళ్ళింది, దుబాయ్ లో పాట నేర్చుకొని వచ్చింది, పాడదా? నాకు కూడా సేమ్ పరిస్థితి. అరే దుబాయ్ లో పాటలు ఇట్లాగే ఉంటాయి. అవసరం లేదు. నీ దానికి తెలుగు పాట కావాలి? అవును. ఓకే, నాది తెలుగు పాట పాడుతుంది, విను. ఓకే, నాదిగా లేదే నిన్న మొన్నలా నీతో ఉండాలంది, నిన్నెందుకో ఇలా ఉన్న పాటుగా ఏదో దుర్ద వచ్చేలా ఇప్పుడే ఇక్కడే నాది నీదిగా. బా, ఇలా కూడా ఉంటుందా సాంగ్? అదిగో ఇలాంటి వాళ్ళు పాడితే అలాగే ఉంటుంది. నాది దుబాయ్ పాట పాడింది, నాది అదే దుబాయ్ పాట అంటే కాదే. మీరు పాడాలి ఒక సాంగ్? తప్పకుండా పాడతా, నీకోసమే పాడుతున్నా. రెడీ, కాసుకో. ఓకే, తననంతం ఇష్క వసంతం నువ్వు నా సొంతం బంగారు. తర్వాత నువ్వు పాడు. నీకోసమే ఆ పాట. థ్యాంక్ యూ సో మచ్. నీలిమా, ఇంకొకరి పేరేంటి? రేఖ. రేఖ, నీలిమా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? సిస్టర్సా? వావ్. సో నీ ఫ్రెండ్ పేరేంటి? తాజ్ కి హాయ్. తాజ్ తరపు నుంచి హాయ్. నా దానికి కూడా హాయ్ చెప్పిందని చెప్పు.
బహుత్ హాయ్ చెప్పింది నాది. ఓకే ఓకే, ఇంకా మా దానికి ఖుదాఫీజ్ చెప్పి మీ దానికి బాయ్ చెప్తుంది. బాయ్ రేఖ, బాయ్. ఇద్దరిలో రేఖాది చిన్నది, నీలిమాది పెద్దది. అవునా, నీకెలా తెలుసు? నాకు వినిపించింది కదా, వాయిస్ లో వినిపించేస్తుందా? అవును, రేఖ వాయిస్ పెద్దది, నీలిమ వాయిస్ చిన్నది, అది వినిపించింది. నీకేమనిపించింది? అంటే రేఖ అక్క, నీలిమ చెల్లి, రేఖ చెల్లి, నీలిమ అక్క అంటున్నావేమో అనుకుంటున్నా. కాదు కాదు, వాళ్ళది ఆవాజ్ ఎక్కువ వినిపించింది అని చెప్తుంది మాది. అవునా? నీవెందుకు మొహం అట్లా పెట్టుకుంది? మాది మా దానికి దుబాయ్ లో క్యామిల్ కి ఐ మీన్ ఒంటకి అన్నం పెట్టకపోతే దాని మొహం ఎలా పెట్టుకుంటే అలా పెట్టింది. మీ దానికి ఒంటలు ఎన్ని ఉన్నాయి? మా దానికి వంట ఒకటే ఉంది. మాది పెంచుకుంటుంది వంట, పెద్దగా ఉంటాయి. పాప పడుకున్నప్పుడు చిన్నగా ఉంటుంది, లేస్తే పెద్దగా ఉంటుంది. ఐ మీన్ కింద కూర్చున్నప్పుడు చిన్నగా ఉంటుంది, నుంచుంటే పెద్దగా ఉంటుంది. ఉంది ఏంటది? బుర్రా. ఓ ఇదియా, ఇది మా కష్టం. మేము ఇట్లాగే తిరుగుతాం అక్కడ, ఇట్లా వేసుకుంటా గానీ మమ్మల్ని షేక్ అంటారు. అందరు మొట్టికాయలు వేసి 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 అక్కడ వాచిపోయిందా? మీది జోకేసింది ఇప్పుడు? కాదు, సీరియస్ గా అడుగుతుంది. అక్కడ ఎందుకు అంత లేచింది? నీకు తెలీదా ఇది టోపీ అని చెప్పేసి? అంత అమాయకురాలువా నువ్వు? చిన్న కూచివా నువ్వు? ఇప్పుడే పుట్టావా నువ్వు? అది నాకు తెలిసి జస్ట్ ఒక గుడ్డ ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకుంటారు. మీకు ఎందుకు అంత ఎత్తుగా ఉంది? నాది చాలా పెద్దది. అదే చెప్తున్నాను, అదే మీది చాలా పెద్దగా ఉంది, మీరు బాగా ఆలోచిస్తున్నారు అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి దాన్ని భరించాలంటే ఇంత బుర్ర ఉండాలి, లేకపోతే అసలు భరించడమే కష్టమైతుంది. దుబాయ్ షేక్ లో ఎవరు ఉంటారు మీ దగ్గర? దుబాయ్ లో మీ దగ్గర ఏ షేక్స్ ఉంటారు అంటున్నా? ఈ షేక్స్ ఉంటారు. అంటే మీరు కొంచెం షేకింగ్ ఆపితే నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. ఓకే, మా దానికి చాలా ఇష్టం అందదానికి మాట్లాడాలి అంటే. బయట మీ దానికి తెచ్చిన గిఫ్ట్ ఇమ్మంటది. ఎప్పుడు ఊరుస్తున్నారు, ఇవ్వట్లేదు, పెట్టట్లేదు. ఏమైనా అంటే తుపాకీ తీస్తున్నారు, పట్టిమని. లేదు, ఇప్పుడు ఇంకోటి తీస్తుంది మరి కాసేపట్లో, కొంచెం చూపిస్తుంది. మీరు తర్వాత చూపించండి. హలో 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 హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు? హాయ్ హాయ్. మాట్లాడితే చేతుకు హాయ్ చెప్తున్నారంటే ఏంటి పద్ధతి? ఏంటి అయితే కాజల్ కి కనీసం హాయ్ కూడా చెప్పవా? పలకరించని కూడా పలకరించవా? చేతు ఫ్యాన్స్ హాయ్. నీ పేరేంటో అర్థం కాలేదు నాకు. శంకర్. ఎక్కడి నుంచి? ఓకే, ఇవాళ చైతు థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో దుబాయ్ షేక్ లాగా వచ్చేసాడు. ఈ దుబాయ్ షేక్ తో నువ్వు షేకింగ్ గా మాట్లాడేసాయి. ఆల్రెడీ చాలా ఊపుతున్నాడు. షేకింగ్ బేబీ షేక్. అది దుబాయ్ నుంచి షేక్ చేయడానికి వచ్చింది, షేక్ చేస్తుంది ఊగట్లే అసలు. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? సారా, నా పేరు చైతు. నేనే మాట్లాడుతుంది, గుర్తుపట్టలేదు నా దానికి. నీది గుర్తుపట్టలేదు. నాది దుబాయ్ కి పోయి వచ్చింది, అందుకే నాది ఎవరు గుర్తుపట్టట్లే. నాది దుబాయ్ కి పోయి కొంచెం లడ్డుగా వచ్చింది. దుబాయ్ లో మంచి అమ్మాయిలు ఉన్నాయి. మంచి అమ్మాయిలు ఉన్నాయి, నీకు చెల్లెల్లాగా చూసుకుంటాయి, నీకు అన్నలాగా రాఖీ కడతాయి. రాఖీ వద్దు. దుబాయ్ లో అమ్మాయిలు మంచిగా ఉంటాయి, రాఖీలు కట్టడం అంటే చాలా ఇష్టపడతాయి, వచ్చి నీకు రాఖీ కడతాయి. ఓకే, బెల్లీ డాన్స్ చేస్తాను. బెల్లీ డాన్స్ డిజర్ట్ సఫారీకి వెళ్తే అక్కడ పర్ఫార్మెన్సెస్ చేస్తాయి, మంచిగా చేస్తాయి వాళ్ళు. అవునా? అవును. చూడాలని ఉందా బెల్లీ డాన్స్? అవును. అయితే ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తాను. ఏది ఒకసారి సూట్ కేసు చూపి పక్క పెట్టి ఊపు. ఇదిగో నాది బెల్లీ డాన్స్ చేస్తుంది చూడు. ఊగట్లా, అసలు ఊగట్లా. నాది స్లో లోపలికి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. సరే, హలో హలో బ్రో. చెప్పు బ్రో. బాగా స్లిమ్ అయితే జిమ్ పోతున్నా బ్రో. కాదు బ్రో, నేను తినడం తగ్గించేసిన బ్రో, అందుకే స్లిమ్ అయిపోతున్నది. కలలో ఊహల్లో అనుకుంటాడు కానీ చెయ్యడు. నిజం బ్రో, బాగా స్లిమ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకోసం అందరి కోసం సన్నగా అవడానికి ప్రయత్నిస్తున్నాను బ్రో. మీ ఆశీస్సులతో నేను జల్దీ సన్నగా అయిపోయి బాగా అయిపోవాలని కోరుకుంటుంది. ఓకే బ్రో. అన్ని సన్నగా అయిపోవాలి, కానీ ఒక్కటి మాత్రం అట్లాగే ఉండాలి. బుర్రా. ఎగ్జాక్ట్లీ. సరే, నువ్వెందుకు నవ్వావు? బ్యాడ్ మ్యాన్, బ్యాడ్ పీపుల్ అందరూ నీ లెక్కే ఉంటది. అందరు నీ లెక్క ఉంటారు, నీ ఫ్యాన్ కదా. చెప్పు భయ్యా, నీకు దుబాయ్ నుంచి ఏం కావాలి? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. పెట్రోల్. ఏం కావాలి?
పెట్రోల్. పాప మా ఆయన చుక్కలు చుక్కలు ఏరుకుంటున్నాడు, నీకేం తెస్తాడు చెప్పు? అవును వస్తుంది. నీకు పెట్రోల్ కావాలంటే అది ఇక్కడ ఫ్రీగా ఇస్తుంది, కావాలి? కావాలి. ఓకే, ఈ షో అయిపోయాక నా దగ్గరికి రానిది, నాది పెట్రోల్ ఇస్తుంది నీకు. ఓకే ఓకే. నాది ఒక బాటిల్ వాటర్ తాగితే చాలు 2 బాటిల్ పెట్రోల్ ఇస్తుంది. మరి అమ్మాయిల దగ్గరికి రాఖీ కట్టడానికి? రాఖీ వద్దు. మరి ఏం కావాలి నీకు? నీకు రాఖీ కట్టి నన్ను బావా అంటే సరిపోద్ది. ఓకే, నీకు బావా అనేటువంటి అమ్మాయి కావాలి? తప్పకుండా తీసుకొస్తుంది. మాది దుబాయ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బామ్మని తీసుకొస్తుంది, బామ్మని తీసుకొచ్చి నీకు బావా అనిపిస్తుంది. ఓకే ఓకే. పెట్రోల్ చెప్పింది కదా, మొత్తం ఎంత చెప్పాను కదా. అరే భయ్యా ఇస్తాను భయ్యా, నాది ఒక బాటిల్ వాటర్ అయితే 2 బాటిల్ పెట్రోల్ ఇస్తుంది. బెల్లి డాన్స్ కూడా కావాలి నీ దానికి? ఒక పని చేయదు ఇది. ఓకే సింపుల్ గా నీది ఇంట్లో వెళ్ళినప్పుడు నీ బెల్లిని ఒకసారి ఊపు ఊపు బాగా, అట్లాగే ఊపుతూ ఉండు. అది బాగా ఊపినాక ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయినాక నాకు చెప్పు, నీ దాంతో ఒక మంచి బెల్లి డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిస్తుంది. ఓకే నీతోనే బెల్లి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించేస్తా అంటున్నాడు చైతు. అయిపోతుంది కదా. నేను దుబాయ్ నుంచి చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొస్తుంది, పెద్దది నా వల్ల కాదు, బికాస్ నాది మొయ్యలేదు. దుబాయ్ నుంచి ఎవరైనా ఏమైనా తీసుకోవాలంటే సూట్ కేసు లో పట్టేదే తీసుకొస్తారు, గోల్డ్ అవి ఇవి అని చెప్పి. అంతేగాని బెల్లి డాన్స్ అమ్మాయి కావాలి, బామ్మ కావాలి అంటే ఎక్కడి నుంచి తెస్తుంది? మాది ఏమైనా ఉడికే కూర్చుంది అనుకున్నావు? అప్డేట్ కావాలి. అర్జెంట్ గా నీకు గోల్డ్ కావాలి? అప్డేట్ కావాలంట. అప్డేట్ కావాలా? అవ్వాలంట. ఓహో, నేను అప్డేట్ అవ్వాలా? డెఫినెట్ గా స్టేటస్ పెట్టేసి దాన్ని అప్డేట్ చేస్తాను ఫేస్బుక్ లో, అది చూడు. ఓకే ఎనీహౌ చాలా బాగా మాట్లాడుతుంది మీది, మీ దానికి నాది ఇంకా నమస్తే చెప్తుంది. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. రహీం కి స్పెషల్ హాయ్, ముఖ్యమైన హాయ్. చలో ఖుదాఫీజ్, టాటా. ఓకే, మా దానికి మీది దుబాయ్ నుంచి 2 గిఫ్ట్ తీసుకొచ్చింది. ఒకటి ఇప్పుడు మీకు ఒకటి ఇస్తుంది, అది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే ఇది దుబాయ్ ఎందుకు, ఇక్కడే ఉంటది. కానీ దుబాయ్ నుంచి తీసుకురావడం గ్రేట్ కదా పిల్ల, ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఇది నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు చైతు అని, దుబాయ్ నుంచి నా కోసం ఏం తెచ్చాడు తెలుసా? హ్యాండ్ బ్యాగ్ తెచ్చాడు, అది నేనే తెచ్చా. బుర్జ్ ఖలీఫా నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చా. అవును, సో అట్లాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఏంటి తొక్కలో టేప్ కాదు, నీ దానికి బుర్రే లేదు, నీ దానికి ఏమీ లేదు అనుకున్నా, బుర్ర కూడా లేదు. అది టేప్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాంగిల్ నీకు చూపిస్తుంది. మాది చూడు, నీ హ్యాండ్ ఇది ఇవ్వు ఒకసారి, ఇటు ఇవ్వు. ఇది ఇట్లా పెట్టి ఇట్లా చుట్టుకొని స్టైల్ ఇది. అక్కడ మాది డిజర్ట్ సఫారీలో అమ్మాయిలు డాన్స్ వేస్తుంది కదా, బెల్లి డాన్స్. చుట్టండి మరి, వద్దు నీది ఇప్పుడు చుట్టుకుంటే ఎందుకు? నువ్వు మంచిగా డాన్స్ వేస్తున్నప్పుడు చుట్టుకుంటే నువ్వు కూడా అప్పుడు వేసినప్పుడు చుడుతుంది. ఇప్పుడు వేస్తాను, సరే ఉండు. నీ దానికి ఎక్కువ అయిపోద్ది, నీది కొంచెం ఇస్తుంది. అది నాకు ఇచ్చేసారు, లోపల పెట్టేసుకున్నారే. నాది నీ దానికి కోసం కాదు, ఇంకా చాలా మందికి తెచ్చింది. అయినా నా కోసం స్పెషల్ గా కాకుండా అందరికీ కోసం తెచ్చింది, నేనెందుకు యూజ్ చేస్తాను? ఇవాళ థర్స్డే కాబట్టి గెటప్ స్పెషల్ చైతు ఇవాళ ఈ గెటప్ లో వచ్చాడు. దుబాయ్ షేక్. మీది ఎందుకు అట్లా ఎలాడుతుంది రెండు? ఇది ఎందుకో తెలుసా, మాది షేక్ అని చెప్పేసి అంటది కదా, మా దానికి షేక్ చేసి అలసిపోతుంది. అప్పుడు మా దానికి మేము మోటివేట్ చేసుకుని మాది షేక్ చేసుకోవడం కోసం ఇట్లా డిజైన్ చేసుకుంది. ఇలా లాగితే షేక్ అవుతూ ఉంటది, అందుకే మాది ఇలాగా అట్లా షేక్ అయ్యి చెమటొస్తే దాంతో ఇట్లా తుడుచుకుంటది. నీది ఎంత చీప్ గా మాట్లాడుతుంది. నీది ఇక్కడ ఉంది, అందుకే చీప్ గా మాట్లాడుతుంది. మీది ఎక్కడ ఉంది? నాది ఇక్కడ ఉంది. మరి నాది ఇలాగా చీప్ గా మాట్లాడుతుంది, నాది చాలా మంచిగా ఉంటది. నేను చీప్ గా ఏముంది, దాంతో తుడుచుకుంటారు. నీ దానికి యాంకరింగ్ చేయి, నా దానికే ఎందుకు ఎప్పుడు చూస్తూ ఉంటది. నీది నా దానికి సిగ్గేస్తుంది చెప్తాను కదా. ఏది అదే ఏది గెటప్. థ్యాంక్ యూ, శుక్రియా, బాగా శుక్రియా. నీది కూడా బాగుంది. ఏంటది? లిప్స్ స్టిక్. చాలు, థ్యాంక్ యూ. అవును చాలు, ఇంకెక్కువ వేసుకోవద్దు, చూడలే మూతి. అసలు వాళ్ళు అందుకే వేసుకోలేదు, ఉట్టి గ్లాస్ వేసుకున్నాను.
మీది గ్లాస్ వేసుకుంటే ఇంత ఉంది అంటే లిప్స్టిక్ వేసుకుంటే ఎంత ఉంటుందో అంటే సైజా? అవా ఏం మాట్లాడుతుంది ఈ పిల్ల? ఏందో ఈ పిల్లలందరూ ఇలా మాట్లాడతారు. మా దుబాయ్ లో పిల్లలు ఎలా మాట్లాడతారో తెలుసా మీకు? అసలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు తెలుసా? ఇలా మాట్లాడుతుంది. అంటే అరబిక్ లో మాట్లాడతారు అని చెప్తున్నాడు అనమాట చైతు. సరే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేసేద్దాం, వాళ్ళతో కనెక్ట్ అయిపోదాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదాం. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు? హాయ్ అక్క. హాయ్ చెల్లి, ఎవరు? ప్రియా ప్రియా చంపోద్దే. ప్రియా నిదానికి చూడలేక ఊహలో నిదానికి రూపలు రాక నీ తలపుతోనే నాది బతుకుతుంది. ఎక్కడి నుంచి? మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం మాయా బజార్, నువ్వు మా షోకి కనెక్ట్ అయ్యా. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అక్క. ఓకే, నీకు ఇప్పుడు ఒక ఫ్లాష్ న్యూస్ చెప్పనా? చెప్పండి. మా షోలో ఇవాళ చైతు కాకుండా ఒక దుబాయ్ షేక్ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ థర్స్డే కాబట్టి, గెటప్ స్పెషల్ కాబట్టి. మరి దుబాయ్ షేక్ తో మాట్లాడేసి. ఓకే అక్క. ప్రియా మరి మీ దానికి సలాం చేస్తుంది. హాయ్ మీరా. హాయ్ అన్నయ్య అంటది నీది నా దానికి. నాది దుబాయ్ షేక్ తాత. హాయ్, నీదేం చేస్తుంటది? మేము చదువుకుంటాము, బీటెక్ ఫైనల్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరితో బాగా ఎంజాయ్ చేస్తుంది నీది? సూపర్ గా. ఓకే, నీ దానికి ఏమి అంటే బాగా ఇష్టం? దేని నుంచి కారం తీసుకొస్తారా దుబాయ్ నుంచి? నా దానికి తీసుకోవడానికి ఇష్టం ఉంది, కానీ అది తీసుకురావడానికి సూట్ కేసు లో పట్టది. సూట్ కేసు లో పట్టేది ఏదైనా అడుగు, నాది తీసుకొచ్చి ఇస్తుంది. గోల్డ్ చైన్ ఇప్పుడే ఇస్తుంది. నీ దానికి నాది గోల్డ్ చైన్ తీసుకొచ్చింది, అయితే నాకు పార్టీ చేయండి. కానీ అది వైట్ చైన్ అయిపోయింది. అది వైట్ చైన్ అయిపోయింది. గోల్డ్ కలర్ లో ఉండే చైన్ కావాలి. ఓ తప్పకుండా ఇస్తుంది. నెక్స్ట్ టైం అది దుబాయ్ కి పోతుంది. దుబాయ్ లో నాకు మీటింగ్స్ ఉన్నాయి, పెట్రోల్ బంపులు అవన్నీ కూడా తీసుకురావాలి. అప్పుడు వెళ్ళినప్పుడు దానికి గోల్డ్ చైన్ తీసుకొస్తుంది. ఓకే, ఎక్కడికి తీసుకురావాలి? ఇక్కడికి తీసుకురావాలా? నాది దుబాయ్ కి వెళ్ళొస్తుంది, అక్కడి నుంచి తీసుకొని వచ్చి నీ దానికి ఇస్తుంది. ఓకే ఓకే. మరి నీ దానికి నాకు సైజ్ తెలియాలంటే ఏం చేయాలి? నీది ఎంత సైజ్? హలో, నెక్ పీస్ అంటే నెక్ దాకా ఉంటది, తర్వాత ఇక్కడికంటే ఇక్కడికి ఉంటుంది, ఇక్కడికంటే ఇక్కడికి, ఇక్కడికి అంటే ఇక్కడికి. దుబాయ్ లో ఎంత సైజులు ఉంటాయో తెలుసా? నీకు నచ్చిన సైజ్ చాలు. ఓ నెక్ చైన్ కావాలి నీకు, రైట్? ఓకే, నెక్స్ట్ టైం నుంచి నాది నీ దానికి నెక్ చైన్ తీసుకొస్తుంది. ఓకే ఓకే. నా దానికి థ్యాంక్స్ చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాది ఫుల్ ఖుషి అవుతుంది. ప్రియా స్టార్టింగ్ నుంచి ఒక సూట్ కేసు పట్టుకొచ్చాడు, నీకు ఇది ఇస్తా అది ఇస్తా, ఇది తెచ్చా అది తెచ్చా అంటున్నాడు తప్ప ఇప్పుడు వరకు తుపాకీ తప్ప ఇంకేం చూపించలేదు. ఆ సూట్ కేసులో ఏమున్నాయో? ఒక పంచి యొక్క ఎప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుతారో అప్పుడు సూట్ కేసు మొత్తం నువ్వే చేసుకో. అంతే తెలుస్తుంది కదా. దీపం కూడా వదలడేమో, అంతలాగా పట్టుకొని అట్లా ఉన్నాడు. నాది ఏదైనా వదులుతుంది కానీ సూట్ కేసు మాత్రం వదలది. ఒకసారి ఇంకా అక్కడికి ఓపెన్ చేసి చూస్తున్నాడు, అసలు ఏముందో మాకు తెలిసింది కదా. అప్పుడు నాకు తెలియాలని ఉంది అందులో ఏమేమి ఉన్నాయో. చూపిస్తుంది మరి కాసులో నీ దానికి కాజల్ దానికి నాది చూపిస్తుంది ఏమేమి తెచ్చింది దుబాయ్ నుంచి. నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అక్కడికి మాట్లాడితే మేము వినాలని అది అరబిక్ అనుకుంటాడు కానీ అరబిక్ కాదు అది. మాకు ఎవరికి అర్థం కాదు మేడం మీరు మాట్లాడితే. సరే, అరబిక్ లో మీ దానికి నాది ఒక పాట పాడమంటది. ఓకే ఓకే. మయ్యా 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 అమ్మో, వింటూ పోతే ఏదైనా వినిపిస్తాడు. ఏ రెహమాన్ కంపోజ్ చేసిన మయ్యా మయ్యా సాంగ్ అరబీ అంట. ఒక్క రోజు పట్టుకుని అదే పాడేసినట్టున్నారు మీరు. నా దానికి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అరబిక్. మీది బాగా మాట్లాడింది, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దానికి మాది బాయ్ చెప్తుంది. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us ప్రియా. బాయ్.
ఓకే సో ప్రియా ఎంత చక్కగా మాట్లాడిందో. సో ప్రియా లాగా మీరు కూడా మా షోలో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే సింపుల్, ఇక్కడ కనిపిస్తుంది కదా 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం, హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. ఏంటో చెప్తుంది మాది మీ దానికి అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చింది. చూపించండి అది అద్భుతమైందో కాదో మేము చెప్తాం. మీ దానికి 3 గిఫ్ట్స్ తీసుకొచ్చింది. 3 ఇందాక ఒకటి చూపించింది. ఓహో అదా టేపా. రెండోది మాకు ఇక్కడ ఉన్నా దుబాయ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అది మాకు చాలా ఇంపార్టెంట్. ఏంటది? అది మేము లేకపోతే అస్సలు ఉండలేం. ఏంటది? అది మాకు బాగా ఇష్టమైన వాళ్ళకే ఇస్తూ ఉంటాం. ఇవాళ థర్స్డే స్పెషల్ దుబాయ్ షేక్ గెటప్ లో వచ్చాడు మన చైతు. సో చైతు అద్దరు కొట్టేస్తున్నాడు దుబాయ్ షేక్ గెటప్ లో. సో దుబాయ్ షేక్ మీది మా దానికి ఏదో తెచ్చింది అంటుంది, ఒక్కటన్నా ఇవ్వండి. దానికి నీది అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చింది. దానికి ఏంటది? వాడిపోయిన మల్లెపూలు అంటే దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి ఇలా అయిపోయింది. నేను ఏం చేసుకోవాలి వీటిని? వాసన చూసుకున్నా ముక్కులో పెట్టుకో అంటే వాసన చూసుకో అని. అంటే ముక్కులో ఇట్లా దూర్చేసుకోవాలా? దూర్చుకుంటా ఇచ్చేవే తల్లి. ఎందుకు తెచ్చా మరి? ఏదో నా కోసం తెచ్చా అన్నావుగా. మల్లెపూలు తెచ్చుకోలేదు దేనికి? ఏం చేసుకోవడానికి? మల్లెపూలు ఏమనుకుంటున్నావు నువ్వు? తల్ల పెట్టుకోవడానికా? పెట్టుకున్నా. మీ దానికి తల్లో పెట్టుకోవాలి, దానికి చేతికి కట్టుకోవాలి. బాగుందా? తల్ల పెట్టుకున్నా. చాలా బాగుంది, ఇచ్చేసా. ఇంకా చాలా బాగుంది. నీ దానికి నచ్చింది నా గిఫ్ట్? అంటే వాడిపోకుండా ఉంటే ఇంకా బాగుండేది. దుబాయ్ వెళ్ళి మలేషియా మల్లెపూలు. ఇవి మలేషియా మల్లెపూలా? దుబాయ్ కావా? కాదు, దుబాయ్ నుంచి మలేషియా ఫ్లైట్ ఎక్కింది. మలేషియాలో ఆగినప్పుడు బయట మల్లెపూలే అలా అమ్ముతుంటే మాది 2 మూరలు తీసుకుంది. ఏంటి మలేషియాలో మల్లెపూలే అన్నాడా? నువ్వు మలేషియా నుంచి వచ్చావా, మోంజా మార్కెట్ నుంచి వచ్చావా? భ్రష్టు రాలా. నాది మలేషియా నుంచి మల్లెపూలు తీసుకొస్తే ఇసేస్తుందా? నీ దానికి నాది మల్లెపూలు ఇస్తుంది. అయినా ఈ డ్రెస్ మీద మల్లెపూలు బాగోలే, అందుకే ఇచ్చేసా. ఏ డ్రెస్ మీద మల్లెపూలు సరే చైతన్య పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం లేచి బాగా హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. నీది లేస్తే అది లేస్తుంది. నెక్స్ట్ కాల్ కి కాల్ చేస్తుంది. ఆల్రెడీ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? హరీష్, వరంగల్. హరీష్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్ చాలా బాగున్నావు. అండ్ చైతు ఇంకా బాగున్నాడు. ఇవాళ థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో దుబాయ్ షేక్ లో వచ్చాడు చైతు. దుబాయ్ మరి బాగుందా? చాలా బాగుంది. దుబాయ్ చాలా పెద్దది. ఇది బాగుంది. నువ్వెట్లున్నావు? దుబాయ్ లో బాగున్నావా? దుబాయ్ నేను రీసెంట్ గా పోయినాను. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి డిన్నర్ చేసినాను. ఆ తర్వాత దుబాయ్ మాల్ కి పోయినాను, షాపింగ్ చేసినాను. ఆ తర్వాత సూపర్. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ వా? అవును, అర్థమైపోయింది నీ డైలాగ్ డెలివరీలోనే. ఎక్కింది పిచ్చి కాదు, నేను అర్బిక్ లో నిన్ను తిట్టింది. హలో చెప్పు. మా అక్క హరితకి హాయ్ చెప్పండి. మీ అక్క హరిత దానికి మాది హాయ్ చెప్తుంది. ఓకే థ్యాంక్ యూ. దానికి బాయ్ చెప్తుంది. ఓకే బాయ్. టాకింగ్ టు యు హరీష్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. తమిళ కోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చింది. మాది ఇస్తుంది అండి, కానీ దానికన్నా ముందు ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్ చేసేద్దాము. చాలా మంది రెజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే సుమశ్రీ మా దానికి మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ అన్వేష్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని. మంది ఇప్పుడు అన్వేష్ కి కాల్ చేస్తుంది. హలో అన్వేష్ అండి మాట్లాడేది? అవును. అన్వేష్ గారు, మీతో ఒక చిన్న ప్రాబ్లం డిస్కస్ చేయాలండి. మీరు ఫ్రీగా ఉన్నారా? మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? చెప్పండి. మీ వాయిస్ బాగుంది. అవునా? ఓకే. ఇంకా మీరు కూడా బాగుంటారు. హలో అన్వేష్.
మీ దానికే భయపెట్టింది, మా దానికి వినింది, ఆయన దానికి వణికిపోయి ఫోన్ పెట్టేసింది. ఇంకొకసారి వణికిద్దాము, ఇంకోసారి కాల్ చేద్దాం. మీ దానికి బాగా వణికించడం అంటే ఇష్టం అనుకుంటా. బాగా. మీ దానికి వణకడం అని ఇక్కడ అంటారు, మా దానికి అక్కడ షేకింగ్ అంటారు. అందుకే నేను దుబాయ్ షేక్. నేను దుబాయ్ లో వణికిస్తాము, ఇక్కడ మీరు వణికిస్తారు. ఏ దుబాయ్ దుబాయ్ దుబాయ్, ఏ దుబాయ్ దుబాయ్ దుబాయ్. కానీ నవ్వితే షేక్ అయింది ఇట్లా. హలో అన్వేష్. అన్వేష్ లేడా అండి? మీకు తెలీదా? ఇందాక అన్వేష్ అని మాట్లాడారు కదండి. అంటే 9 numbers డయల్ చేస్తే అసలు ఫోనే రింగ్ అవ్వదు కదండి. అవునా? ఇప్పుడు మళ్ళీ నేను అన్వేష్ కి కాల్ చేయాలంటే మీతో మాట్లాడకుండా ఫోన్ పెట్టేయాలంటారా? అవునా? కానీ మీతో ఎందుకో నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ పెట్టే బుద్ధి కావట్లేదండి. ఏంటండి? మాట్లాడాలనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళడం, ఇదేంటండి మీ ఊర్లో అంతేనా? మాట్లాడాలనిపిస్తే మీరు హాస్పిటల్కి వెళ్తారా? ఏంటండి అది కదా ముందు అడగాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళమని ఒక స్ట్రేంజర్ కి అట్లా ఎట్లా సలహా ఇస్తారు మీరు? అది కాదండి, అసలు మీరు ఎవరు? కాదండి, మీరు అసలు నేను ఎవరో తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళమని మీరు ఎలా చెప్తారు? మరి మీరు అన్వేష్ అంటున్నారు కదా. అవును, నేను అన్వేష్ అనుకుని కాల్ చేశాను. నా ఫ్రెండ్ అన్వేష్ తో మాట్లాడాలి అనుకుని. ఒకవేళ రాంగ్ నెంబర్ అయితే రాంగ్ నెంబర్ అని పెట్టేయాలి, అంతేగాని హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి మీకు డిజార్డర్ ఉంది అంటే ఎలా కనిపిస్తున్నామండి మేము? హలో మాట్లాడండి. ఇప్పుడు మాటలు రావట్లేదా? ఇందాక హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు, ఇప్పుడు మాట్లాడండి. మీకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుందా? అవునండి. మాటలు రావట్లేదా? అయితే హాస్పిటల్కి వెళ్ళండి, ఫోన్ పెట్టేయండి. ఇంకా హలో ఆగండి, ఒక్క నిమిషం. పెట్టేశాడు. ఇంకొకసారి కాల్ చేసి ప్రాంక్ కాల్ ఇది అని చెప్పేద్దాం. అయ్యో అన్వేష్, నీ దానికి ఎంత భయపడితే ఎట్లాగా? ఎవరికి కాల్ చేసినా, ఎవరి దానికి కాల్ చేసినా కూడా మనది ధైర్యంగా మాట్లాడాలి. మాది ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది చూడు, ఎంత ధైర్యంగా దొంగతనాలు చేస్తుంది, ఎంత ధైర్యంగా పెట్రోల్ తీసుకొస్తుంది. దొంగతనాలా? మరి పెట్రోల్ తీసుకొస్తుంది, అది దొంగతనమే కదా. వేరే వాడు తవ్వుకుంటూ ఉంటే మనం డ్రాప్స్ పెట్టుకుంటుంటాం. అది అడుక్కోవడం కూడా కాదు, అడుక్కునే వాడి దగ్గర, గీక్కునే వాడి దగ్గర నాక్కునేవాడు నువ్వు చేసేది. నాకు ఎందుకు అది నీ జాబ్ అనిపిస్తుంది. ఇందాక డ్రాప్స్ ఏరుకుంటా అన్నావు. అది ఏరుకోవడం కాదు, పట్టుకుంటది. అదే పట్టుకుంటది, చీప్ గా. డెడ్ చీప్ గా తెలుసా, రూపాయి కూడా కట్ట వస్తున్నాయి. హలో హలో, ఏంటండి పెట్టేమంటే పెట్టేస్తారా? ఎవరు మీరు అసలు? ఒక్క నిమిషం ఆగండి, నేను మా అంకుల్ కి ఇస్తాను. హలో అంకుల్, మాట్లాడండి. హలో హలో, అన్వేష్ బాబు నా మాట్లాడేది? అన్వేష్ బాబు, నాది మీ దానికి సలాం చేస్తుందయ్యా. నాది నిన్న దుబాయ్ నుంచి వచ్చింది, మీ దానికి బాగుంది. మళ్ళీ కట్ చేసింది అన్వేష్. ఇంకా ఫైనల్ గా కాల్ చేసి ఇంకా ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్ గా ఈటీవీ ప్లస్ అని చెప్పేస్తాం, ప్రాంక్ చేసేస్తాం. మీరు చూస్తూ ఉండండి. ఆ తర్వాత కాజల్ కి బహుమతి ఇస్తాం. బాబు. హలో అన్వేష్. అన్వేష్, దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ తెలుసా? నువ్వు అందుకే ఒక రేంజ్ లో ఆడేసుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళమని అది ఇది అనేసావా? కాజల్ అన్నా? వెరీ గుడ్. మీ ఫ్రెండ్ సుమశ్రీ రిక్వెస్ట్ చేసింది మీరు ప్రాంక్ చేయమని చెప్పి. హలో, మీ ఫ్రెండ్ సుమశ్రీ మాకు మెసేజ్ చేసింది మీరు ప్రాంక్ చేయమని. అది సుమశ్రీకి ఏమని చెప్తావా? చెప్పండి. సరే అయితే మేము మీకు ఏం చెప్పకుండా మాది మీ దానికి బాయ్ చెప్తుంది. మీది మాది కలిసి సూపర్ గా ప్రాంక్ చేసింది. మీ దానికి ఇంకెవరికైనా ప్రాంక్ చేయాలని కోరిక పుడుతుంది అయితే మీరు దానికి సింపుల్ గా చేయాల్సింది 7732077321 ఈ నెంబర్ కి మీ దాని నుంచి మా దానికి ఒక మిస్ కాల్ ఒక వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ డీటెయిల్స్ సహా పంపించండి. మాది ఆడుకుంటది, మస్తు టైం పాస్ చేస్తుంది. అప్పటి నుంచి గిఫ్ట్స్ అంటున్నావు, ఎక్కడయ్యా స్వామి? టైం కూడా అయిపోయింది. చాలా రోజుల నుంచి నీది ఇబ్బంది పడుతుంది, నీది ఇబ్బంది పడుతుంటే నాది ఇబ్బంది పడుతుంది. ఏం ఇబ్బంది పడుతుంది? ఏం తెచ్చావు? నీ దానికోసం దుబాయ్ నుంచి సెంటర్ తెచ్చా. బాగా ఇబ్బంది పడుతుంది, బాగా కంపు వస్తుంది.
వస్తుంది, నీ దానికి కొట్టాలి నేను. దానికి కాదు, నీది స్లీవ్లెస్ వేసుకోవడం వల్ల ఇట్లా అంటుంటే కంపు కొడుతుంది, అందుకే నీ దానికి దుబాయ్ నుంచి సెంట్ తెచ్చింది. అమ్మాయితో ఎట్లా మాట్లాడాలి పద్ధతి తెలియదు మీకు? మా దానికి దుబాయ్కి వెళ్ళి అమ్మాయిలతో కాదు ఆంటీలతో ఆడుతుంది. విత్ దిస్ చైతు ఇంకా కాజల్ బాయ్ బాయ్ చెప్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో ఫిల్మీ ఫ్రైడే అంటూ కలుస్తుంది. అంతవరకు నమస్తే, సలాం అలైకుం. ఇది మేల్ది అంటే నీకోసమే తెచ్చుకున్నా, ఇక అబ్బాయిల్ది. కొట్టుకో బాగా కొట్టుకో. అయిపోయింది పద ఇంకా. ఎస్ టైం అయిపోయింది. కాజల్ ఇంకా చైతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. రేపటి ఫిల్మీ ఫ్రైడేలో ఇంకా ధూమ్ ధడాకా చేయడానికి రెడీ అయిపోతారు కాజల్ ఇంకా చైతు. రేపు వస్తారు, ఇంకా మస్త్ టైం పాస్. Keep smiling and enjoy every second of your life. Take care. బాయ్ చెప్తూ సలాం చేస్తుంది. Bye.